ఓం 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 శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. ఓం నారాయణం నమస్కృత్యం నరం చైవ నరోత్తమం దేవీ సరస్వతిం వ్యాసం తతో జయముదీరయతే సభాభ్యాం సభాపతిభ్యశ్చ భో నమో నమః. స్కంద పురాణం అంతర్గతంగా రెండోదైన వైష్ణవ కాండం నుండి శ్రీ పూరి భగవానుడైన శ్రీ పురుషోత్తమ క్షేత్ర మహత్యాన్ని అంతర్భాగంగా ఇంద్రదుమ్యుని యొక్క కథ తెలుసుకోబోతున్నాం. ఈరోజు మునులు ఇట్లా అడిగారు: ఓ ముని, ఈ ఇంద్రదుమ్యుడు ఏ యుగం వాడు, ఏ దేశమునికి ఏ నగరమునకు చెందినవాడు, పురుషోత్తమ క్షేత్రం ఏ విధంగా వచ్చి కొయ్యి బొమ్మలను చేయించును? ఓ మహాముని, ఇదంతా మాకు విస్తరంగా తెలుపుము, యథాతథంగా మాకు తెలియజేయము, మాకు వినుటకు మిక్కిలి కుతూహలం గలదు. జయముని ఇట్లా చెప్పెను: ఓ బ్రాహ్మణోత్తములారా, మీరు అడిగినది చక్కగా ఉన్నది. ఇది మిక్కిలి పురాతనమైనది, అన్ని పాపములు హరించినది, పుణ్యము ముక్తి శుభం ఇచ్చినది. అతడు చరితం చెప్పుదును. కృతాయుగమునందున జరిగినది. మీరు సావధానులై జితేంద్రులై వినవలసింది. కృతాయుగమునందున సూర్యవంశమున బ్రాహ్మణుడు 5 వాడగున ఇంద్రదుమ్యును మహారాజు ఉండును. అతడు సత్యవాది, సదాచార పారాయణుడు, దానశీలి, సత్వకులతో ముఖ్యుడు, న్యాయంగా పరిపాలించేవాడు, ప్రజలను తన సంతానం వలె చూసుకునేవాడు, ఆధ్యాత్మిక విజ్ఞానం కలిగేవాడు, సూర్యుడు, యుద్ధములో విజయం సాధించేవాడు, ఎల్లప్పుడూ సిద్ధంగా ఉండేవాడు, ఎల్లప్పుడూ బ్రాహ్మణులు పూజించేవాడు, పితృభక్తి గలవాడు, అష్టాదశ విద్యలో అపర బృహస్పతి, ఐశ్వర్యముని ఇంద్రాదుడు, ధనధార కార్యములు కుబేరుడు, రూపంలో మన్మధుడు, శీలములు గలవాడు, దాత, భోగములను అనిపించేవాడు, ప్రియంగా మాట్లాడేవాడు, సమస్త యజ్ఞములు చేసినవాడు, బ్రహ్మజ్ఞానం గలవాడు, సత్సంగరుడు, స్త్రీలకు పురుషులకు ఇష్టడు, పౌర్ణమి నాటి చంద్రుడు వంటివాడు, శత్రుపక్షములు సూర్యుని వలె దుర్భిక్షుడు, విష్ణుభక్తి గలవాడు, సత్య సంపన్నుడు, కోపమును జయించేవాడు, ఇంద్రియములు జయించేవాడు, మోక్షమును కోరేవాడు, ధర్మతత్పరుడు. ఈ విధంగా సర్వగుణములు కలిగి ఆ రాజు భూమిని పరిపాలించెను. మాలవ దేశమునందున అవంతి అనే నగరం సమస్త రత్నముచే 2 అమరావతి వలె విరజల్లుచు ఉండును. అచట ఈ రాజు నివాసించును. అచట నివాసించిన ఆ రాజు మనోవాక్మూలచే విష్ణువునికి పరంభక్తుడై కొల్చును. ఒకనాడు అతడు స్వామి పూజ సమయమునకు దేవతాయతను ఉండును. విద్వాంసులతో, కవులతో, తీర్థయాత్రలు చేసిన వారితో, జ్యోతిష్కులతో, వేదమును పఠించే వారితో, పురోహితునితో కలిసి ఉండును. వారిని తగిన విధంగా ఆదరించెట్లా పలికెను: ఈ చర్మచక్షులతో స్వామిని చూడగలిగిన పుణ్యక్షేత్రం ఏదైనా ఉండగలదా అని రాజు ప్రశ్నింపగా, పురోహితుడు తీర్థయాత్రలు చేసి వచ్చిన వారిపై చూసి అడుగును. ధర్మకులు, తీర్థయాత్ర కోవిదులు, తీర్థయాత్ర కవులు అగు మీరు ప్రభువు అడిగినది విని ఉన్నారు కదా. అతని అభిప్రాయం తెలుసుకొని పెక్కి తీర్థములు దర్శించేవాడు, చక్కగా మాట్లాడేవాడు అగు ఒకడు రాజుకు చేతులు జోడించి నమస్కరించి ఇట్లా అనును: ఓ రాజా, నేను పెక్కి తీర్థములు చిన్నతనం నుండి చూసి తిని, మిగిలిన వాటి గురించి విని ఉంటిని. భారతవర్షమునందున వడ్ర దేశం అంటే కళింగం, అదే ఇప్పుడు ఒడిశా దేశం కలదు. నీలగిరి అనే పర్వతం చుట్టూర అడవిలో అలరాడుచున్నది. దాని లోయలో క్రోశం చుట్టూ కొలత గల కల్పవృక్షం గలదని, ఆ వృక్షం నీడ బ్రహ్మహత్య పాతకం తొలగించే శక్తి గలదని, దానికి వెడం వైపున రోహిణి కుండం గలదని, ఆ కుండం కారణ జలముతో నిండి ఉండునని, స్వర్శచేతన ముక్తి కలిగించునని, దానికి తూర్పు తీరమున ఇంద్రనీలమణితో చేసిన స్వామి విగ్రహం గలదని,
అది సాక్షాత్గా ముక్తి కలిగించునని, దానికి తూర్పు తీరమున ఇంద్రనీలమణితో చేసిన స్వామి విగ్రహం కలదని, అది సాక్షాత్గా ముక్తిని ప్రసాదించును. కుండమును స్నానం చేసి పురుషోత్తమును దర్శింపబలను. 1000 అశ్వమేధాలు చేసిన ఫలమును ముక్తిని పొందును. అచట శబరాది దీపకములు ఒక ఆశ్రమం గలదని, పడమర దిక్కున బోయివారింట్లో నిండి ఉండును. అచట నుండి స్వామి ఆలవెనుకు ఇంటి నడక దారి గలదు. ఎచట జగన్నాథుడు శంఖం చక్రం గదా ధరించి జీవులకు ముక్తిని ప్రసాదించును. అచట పురుషోత్తమ క్షేత్రం నందిన స్వామిని ప్రసన్నం చేసుకున్నటకై వ్రతమును ఆచరించి ఉండును. అచట పురుషోత్తమ క్షేత్రం స్వామి వారికి ఆచరించి వ్రతాలు వనములను చేసిన ప్రతి రాత్రి స్వామిని సేవించుట కచ్చలకు దేవతలు వచ్చుచుండురని. ఓ మహారాజా, ఆ వచ్చిన వారి నుండి దివ్యముగా అమోషముగా గంధం వ్యాపించుండును. పలు విధమైన స్తోత్రవాచనములు, కల్పవృక్షము, పుష్పవృష్టి లభించును. ఇటువంటి మహిమ స్వామి సన్నిధానంలో ఎచట చూడలేదు. ఓ రాజా, అచట పురాణ సంబంధమైన కథలు కూడా గలవు. ఒక కాకి స్వామిని దర్శించి తన దేహమును వదిలి ముక్తి పొందును. పుణ్యం చేయనివాడు, జ్ఞానం లేనివాడగు ఓ వ్యక్తి దప్పిగని రోహిణి కుండమును నీరు తాగుట వచ్చును. విధి వేషవశత్తు అచట ప్రాణములు విడిచి విష్ణు స్వరూపాన్ని పొందినుడు. నేను పూర్వం మూఢుడై ఉంటిని. ఇప్పుడు స్వామి దయ వలన 18 విద్యలందు ఆదిశేషునితో సమానంగా జ్ఞానం పొంది తిని. నా బుద్ధి నిర్మలమైనది. ఇప్పుడు విష్ణువును తప్ప మరొకరిని చూడను. నీవు విష్ణు భక్తుడు కనుకనే దృఢంగా వ్రతం ఆచరించి కనుకే నీకు ఉపదేశం ఇంచుటకు నేను ఇచ్చటకు వచ్చి తిని. నేను నీ నుండి ధనమును గాని భూమిని కాని కోరటలేదు. నువ్వు మందిమతవై ఉండకు. పురుషోత్తమ క్షేత్ర నందిన స్వామిని భజింపుము అని చెప్పి ఆ సన్యాసి అందరూ చూస్తుండగా రాజు ఆశ్చర్యం పొందగా అచర్చే అంతర్ధానం చెందును. రాజు మిక్కిలి ఆందోళన చెంది దీనికి ఎట్లా సాధింపవలనని ఆలోచించి దాన్ని సాధించుటకై పురోహితునితో ఇంద్రధుమ్నుడు ఎట్లా పలుకును. ఈ విషయం సామాన్యమైనది కాను. దీన్ని అతి మనుష్యమగి వ్యక్తి నుండి విని ఉంటిమి. స్వామిని చూసుటకు నా మనసు తొందరపడుచున్నది. ఓ బ్రాహ్మణోత్తమ, నా ధర్మ అర్థ కామమును సాధింపవాడవైన నీవు వైరుధ్యం లేని నీ అనుగ్రహం వలన నేను ఈ మూడును సాధింపగలిపితిని. ఓ బ్రాహ్మణోత్తమ, ఇప్పుడు దీని కొరకై నిన్ను అర్థించుచుంటిని. 4వ ముక్తి కూడా కలిగే మార్గం చూపి చతుర్థార్థ మార్గమును పొందినట్లు చేయుము. పురోహితుడు చెప్పి ఉన్నాడు. ఓ రాజా, నీవు కోరినట్లే చేయగలను. చర్మచక్షుతో ముక్తిని ప్రసాదించి స్వామిని చూసినట్లు చేయగలను. పురుషోత్తమ క్షేత్రం నందున సహాయకులంతో కలిసి మనం అందరం నివాసించుటకు ఏర్పాటు చేయుదుము. జన్మించినందుకు ఇంతకంటే ఫలం ఏమి ఉండగలదు? తపస్సును అవల తీరం నందున ఆ స్వామిని చూడగలగటమే మహాత్ఫలం. ముందుగా నా తమ్ముడు విద్యాపతి దేశ బ్రాహ్మణం చేసిన చారులతో అతడుకు వెళ్ళగలడు. పురుషోత్తమునకు వెళ్ళి అతడు నీలాద్రిని చూసి ముళ్ళుతో నిండిన నివాసించుటకు తగిన ప్రదేశం చూసి భూమిని తరచి చూసి తిరిగి వచ్చి మనకు తెలియజేయును. అందువలన మనకు శుభం కలుగును. అతడు ఈ విధంగా చెప్పగా రాజు తిరిగి ఎట్లా అనును. ఓ బ్రాహ్మణ, నీవు చక్కగా విచారించి చెప్పినవు బాగున్నది. దీన్ని నేను అంగీకరించుచుంటిని. నేను స్వామి సన్నిధనందులో నివాసించుటకు నిశ్చయించుకుంటుని కనుకనే నీ సోదరుడును వెళ్ళి నీవు కోరినట్లుగా చేయుగాక అని పలికి ఆనందంగా రాజు అంతఃపురంలోనికి ప్రవేశించును. పురోహితుడు వచ్చి వారందరినీ తగిన రీతిగా సత్కరించి పంపును. పిమ్మట తన ఆశ్రమానికి వెళ్ళి జ్యోతిష్కులు నిర్ణయించిన సుముహూర్తంలో తన తమ్ముడు బ్రాహ్మణులకు ఆశీర్వచనం అనంతరం అవసరంగా వస్తువులను ఇచ్చి పూల రథంపై పంపును. అప్పుడు ఆ విద్యాపతి రథంపై వెళ్ళుచు మనసులో ఎట్లా అనుకును. నా జన్మ తరించినది, నా దినము బాగున్నది. పాపమును పోగొట్టే స్వామి ముఖపద్మను నేను చూడబోయిచుంటిని. శ్రవణం మొదలైన ఉపాయముల చేత ఎల్లప్పుడూ ప్రయత్నించుచు ఇతరులు యాతనలో తమ మనస్సును నీ పద్మనంది ఎవరిని చూడగలుగుతారో అటువంటి నీలాద్రిపై ఉన్న రూపాన్ని ధరించిన భవబంధములు తొంచివేయి
చక్రపాణిని చూడబోయిచున్నాను. వేదములు, శృతులు, ఇతిహాసములు, పురాణములు మున్ని నివారించే చూడసత్యము కాని వాణ్ణి, ఐశ్వర్యములకు నిలయమైన వాణ్ణి, ఇంతకు పూర్వం చూడనటువంటి రూపం గలవానికి చూసి సంసార సాగరమును దాటెదును. ఎవరు నామం స్వనించిన జనులు పాపమును పోగొట్టుకుందరో అటువంటి విశ్వేశ్వరుని ప్రమేయము లేని వాణ్ణి, నీలాద్రపై నివాసించి వాణ్ణి చూడగలను. ఎవరు పాదపద్మాలు ఆశ్రయించిన వారి అడుగడుగున వచ్చినట్లు దుఃఖము అజ్ఞానం వలన కలిగిన వారిని, ఆత్మను ఆశ్రయించి ఉండేదాన్ని తమ కర్మ వలన నాశనం పొందుదురు. సూక్ష్మంగా ఉండేవాడు, ఆత్మగృహలో నివాసించేవాడు, పంచకోశంతో చుట్టబడినవాడు, ఆత్మయందును ఉండేవాడు, వేదాంతంలో చెప్పబడినవాడు కానీ తెలియనివాడై, ఆత్మవిద్యచే మాత్రం తెలియవాడై, ఆద్యుడు బ్రహ్మాండమనే మూలము ధరించేవాడు, ఏయ శిరసుల పాదములు గలవాడై, పురాతనమైన తన విశ్వాసము నుండి వచ్చిన వాయువుచే మాయచే సృష్టి స్థితి లయలు కలిగిచున్నవాడు, నిరూపితముడు, ఆరోపితముడు, ఏమునని రూపంలో గలవాడు, స్వరూపం లేనివాడు, ఓంకార స్వరూపుడు, ఒక కాకి తన దహం తీర్చుకున్నటకు మాత్రమే తన వద్దకు వచ్చును. ఆ దేవునందు స్వరూపముక్తిని ప్రసాదించిన ఆ స్వామి దృష్టి పదమున ప్రవేశించదును. కోటి జన్మలో చేసిన పుణ్యమంతా ఒకటైన భాగ్యం పండినది. జగత్కు మూలం కారణమగు స్వామిని నేను చర్మశుక్షులతో చూడబోయే చుంటిని అని ఈ విధంగా ఆలోచించుచు ఆనందము నిండిన మనసుతో చాలా దూరం రథంపై వచ్చినను దాన్ని గమనింపలేదు. క్రమంగా సాయంత్రమైన ఇట్లా కొన్ని దినములు గడిచిపోయిన భూమికి అలంకారముగా ఆ దేశం మార్గములను కనిపించును. భూమిని పవిత్రం చేయ ఆ దేశం పేరే ఓడ్రమ్. ఈ విధంగా అడవులు, కొండలు, దుర్గములు మార్గమధ్యమును చూస్తూ సూర్య అస్తమయమునకు మహానది తీరమును చేరును. అప్పుడు బ్రాహ్మణుడు రథము నుండి దిగి హవోకములు ముగించుకొని సాయం సంధ్యను ఉపాసించి స్వామిని అర్చించును. రథం వెనక రాత్రి సమయంలో తొందరపాటుతో గడిపి మహానదిని దాటి కాలకృత్యములు తీర్చుకును. గోవిందును తలచు రథము అధిరోహించి స్వామినికి చేరి మార్గము పోవును. వేద పండితులు యజ్ఞికులకు అగ్నివలె ప్రకాశించుచున్న వాని పోకడతో అలంకరింపబడిన గ్రామం దాటి ఒంటి మామిడి వనములు చేరును. అతడు చంకచక్ర గదాపద్ములు ధరించిన పిక్కి మందు దివ్య రూపములు ధరించిన వారిని చూసి తన్ను తానే ధన్యుడిగా భావించును. వెంటనే రథము నుండి దిగి సాష్టాంగ నమస్కారం చేసి హాస్యశ్రులతో నిండిన కనులతో ఇంకా ఏమి చూడలేక ఉండును. మనుషులు బయట విష్ణువుచే చూచుచు ముందుకు చాగుచు విష్ణువును ధ్యానించుచు చూచుచు స్తోత్రించుచు అప్పుడు అడవి చుట్టుముట్టబడిన కల్పవృక్షంచే ప్రకాశించినది, ఆకాశమును తాకునది, పాపము ధరించినది అగు నీలాచలను చూసును. విష్ణు అపార రూపమును ఉన్నది స్వామిని నివాస యోగ్యమైన కొండచెరి ఎక్కి చుట్టూరా వెదుకును. కానీ మార్గం కనిపించక స్వామిని చూడవలనని కోరిక గల బ్రాహ్మణుడు దబ్బలను పరిచి దానిపై పరుండును. స్వామిని చూసేటకు స్వామియే చరణ కోరును. అప్పుడు కొండ పక్క నుండి ఒక మానవాతీతమైన స్వరము వినును. భగవద్భక్తిని గురించి మాట్లాడుకునుచు ఆ మాటలు విని విద్యాపతి ఆనందంతో ఆ మాటలు అనుసరించి వెళ్ళసాగాడు. బోయివారింట్లో చుట్టబడినది సబరదీప కమలం పేరు దగిన పురుషోత్తమ క్షేత్రం యొక్క దీపస్థానం చూసును. అతడికి వెళ్ళి విద్యాపతి వినయంతో ప్రవేశించి చంక చక్ర గదాధారుడగిన విష్ణు భక్తులను చూసును. శిరస్సు వంచి నమస్కరించి చేతులు జోడించి నిలుచును. అప్పుడు శరీరం ముడతలు పడిన విశ్వవసు అనే బోయివాడు పూజను పూర్తి చేసి పూజాశేషముచే ప్రకాశించుచున్న ఆ కొండ మధ్య నుండి అతడికి క్షణములు వచ్చును. విద్యాపతి అతడిని చూసి ఒక ఉపాయము దొరికి నందున సంతోషించును. స్వామి నిర్మలముచే అలంకృతుడైన అతడు అలిసి అప్పుడు స్వామి సన్నిధి నుండి వచ్చును. ఈ వైష్ణవ అగ్రేసుడి నుండి విష్ణువును గురించి తెలుసుకుందుము అని ఈ విధంగా ఆలోచించుకుని ఆ విద్యాపతి బ్రాహ్మణునితో సంభాషించును. సబరుడు ఎట్లా పలుకును: ఓ బ్రాహ్మణుడా, ఈ దట్టమైన అడవిలోకి నీవు ఎట్లా వచ్చేతివి? దహాముచే ఆకలిచే మిక్కిలి అలసిన నీవు చిరకాలం ఇచట విశ్రాంతి పొందుము అని పలికి విశ్వవసువు అతడుకు పద్యం, ఆసనం, అర్ఘ్యం ఇచ్చి గౌరవి చే మాట్లాడి అతడు వచ్చిన పని అడుగును. ఓ బ్రాహ్మణోత్తమ,
నీవు ఆహారంగా పండ్లు తీసుకుందువు, పండినవి తీసుకుందువా? నీకు ఏది ఇష్టమో అది ఇచ్చేదను. ఇది నా భాగ్యం, నా జన్మ తరించినది. రెండో విష్ణు వలె నీవు నా ఇంటికి వచ్చేతివి అని పలుకుచున్న బోయవానితో విద్యావతి ఎట్లను, ఓ వైష్ణవోత్తమ, నాకు ఫలంతో కానీ పాకంతో కానీ పని లేదు. నేను ఏ పని మీద వచ్చితినంటే ఆ పని సఫలమగుట చేయము. అవంతపురంలో ఇంద్రదమ్యుని రాజు గలడు. విష్ణు దర్శనం కోరి అతడు పురోహితులను అగు నేను ఇచ్చటకు వచ్చితిని. మా రాజు ఈ క్షేత్రమును గురించి తీర్థయాత్రలు చేసే వారిచే ప్రసంగించే సమయమును వినును. తీర్థక్షేత్రాల గురించి ముచ్చటించుచుండగా ఒక సన్యాసి క్షేత్రం గురించి చెప్పును. అతడు క్షేత్రం గురించి అంత చెప్పును. రాజు మిక్కిలి కుతూహలంతో పొందును. ఇచ్చట ఉన్న నీలమాధవుని చూసి వచ్చటకు నన్ను పంపును. నేను ఈ వార్త తెలుసుకుని తిరిగి వెళ్ళి రాజుకు చెప్పవలనని ఇప్పుడు వరకు నేను ఆహారమును స్వీకరింపను కనుకనే నాకు స్వామిని చూపుము. అంటే అప్పటి వరకు నేను ఆహారం తినను, ఎప్పుడు స్వామి దర్శనం లభిస్తుందో అప్పుడే నేను ఈ ఆహారాన్ని భుజిస్తానని తన ప్రతిపాదన. ఇది స్కంద పురాణ అంతర్గత రెండవదైన వైష్ణవకాండం నుండి పురుషోత్తమ క్షేత్ర మహాత్మ్యం 7వ అధ్యాయం సమాప్తం. మంగళం కౌసలేంద్రాయ మహానీయ గుణాత్మే చక్రవర్తి తనూజాయ సర్వభౌమాయ మంగళం. మా కాంతాయ కామ్యప్రదాయ శ్రీగిరీశాయ దేవాయ బలినాథాయ మంగళం. సర్వం శ్రీమామేశ్వర పాదపద్మార్పణమస్తు. స్వస్తి.